రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ దేశంలోని అన్ని నగరాలకు సేవలు వ్యాప్తి చెందాలని ఆర్ఎస్ఎస్ పెద్దపల్లి జిల్లా నాయకులు గడ్డి రమేష్ అన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని శ్రీ కోదండ రామాలయంలో ఏర్పాటు చేసిన పద సంచాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ జెండా ఎగురవేసి కవాతు నిర్వహించారు. స్వయం సేవక్ సంఘం ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం మొత్తంలోని నగరాల్లో అన్ని శాఖలను కలుపుతూ ప్రతి గ్రామానికి తీసుకువెళ్ళడానికి వ్యవస్థాపకులు డాక్టర్ బలిరామ్ పంత్ హెగ్దేవర్ కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తామని అన్నారు. ఈ సందర్భంగా అన్ని నగరంలోని కేంద్రాల్లో పథ సంచాలన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కూర్చున్నక్కడ నుండి లేవకుండా మన సెల్ ఫోన్ కూడా దండలు ఒకసారి శిక్షక్ చూడండి, ఒకసారి చూడండి, దండలు చూసుకోండి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభమై 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దేశం మొత్తంలో కూడా ఖండ కేంద్రాలలో, నగర కేంద్రాలలో ఇలా సంచలన కార్యక్రమాలను చేస్తూ సమాజంలో ఉన్నటువంటి సంఘ స్వయం సేవకులందరినీ స్ఫూర్తినిస్తూ సంఘంలో డాక్టర్జీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించినప్పుడు శాఖ యొక్క పనిని ఏ విధంగా అయితే అందరికీ ప్రేరణాదాయకంగా చూపెట్టారో అదే మార్గంలో సంఘ శాఖ అనే పద్ధతి ద్వారా సమాజంలో ఉన్నటువంటి అందరినీ కూడా ప్రేమతో అందరినీ కూడా కలుపుతూ సంఘంలో ఇలా అన్ని గ్రామాలలో సంఘ శాఖలను వారి యొక్క ఏదైతే డాక్టర్జీ సంఘ శాఖలను అన్ని గ్రామాలకు ఉపమండలాలకు తీసుకెళ్లాలని ఆశయాలతో ఉన్నాడో అదే యొక్క లక్ష్యాన్ని మన యొక్క సంఘ స్వయం సేవకులు సంఘ శతాబ్ది ఉత్సవంలో సంఘం ప్రారంభమై 100 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ప్రతి ఉపమండల కేంద్రానికి ఇలా సంఘ శాఖలను తీసుకెళ్లాలి. సంఘంలో ఉన్నటువంటి సంఘటిత సమాజాన్ని తయారు చేయాలనేటువంటి ఆలోచన కొద్దీ డాక్టర్జీ ఆలోచించాడు. కాబట్టి అతని యొక్క ఆలోచనలను అతను ఏదైతే అనుకున్నాడో దానిని యొక్క వారి స్ఫూర్తితోటి ముందుకు తీసుకెళ్ళాలి.